పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు దగ్గర పడుతున్నా ఉమ్మడి జిల్లాలలో ఆ హడావిడి ఎందుకు కనబడడం లేదు? బీజేపీ అభ్యర్థిని ప్రకటించినా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు ఎందుకు ఊగిసలాడుతున్నాయి? ఆ విద్యా సంస్థల అధినేతకే అధికార పార్టీ నేతలు మద్దతు తెలిపారని జరుగుతున్న ప్రచారంలో నిజమెంత? బీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేస్తామని అధినేతను కలిస్తే వచ్చిన రియాక్షన్ ఏంటి? టికెట్ ఆశిస్తున్న నేతలెవరు? వారు చేస్తున్న సర్కస్ ఫీట్లేంటి? ఒకసారి చూసేద్దామా? తెలంగాణలో త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానిక సంస్థల ఎన్నికలపై అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టాయి. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్ ఎమ్మెల్సీ స్థానానికి మార్చితో పదవీకాలం ముగుస్తోంది. త్వరలో ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. దీంతో ఈ స్థానంలో ఎలాగైనా తమ అభ్యర్థులను గెలిపించుకోవాలని ఇప్పటి నుంచే కసరత్తు చేస్తున్నాయి అన్ని పార్టీలు. ఇప్పటికే కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేసేందుకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్, గటిక క్రాంతి, అంజిరెడ్డితో పాటు మరికొంతమంది ప్రయత్నం చేశారు. ఇప్పటికే మెదక్ జిల్లాకు చెందిన అంజిరెడ్డిని అభ్యర్థిగా ఖరారు చేసింది కమలం పార్టీ. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంపిక కొలిక్కి వచ్చినట్లు ప్రచారం జరుగుతున్నా బీఆర్ఎస్ పార్టీ మాత్రం అభ్యర్థుల ఎంపిక విషయంపై కసరత్తు చేస్తున్నట్టు కనిపించడం లేదు. ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్ పార్టీ ఫైనల్ నిర్ణయం తీసుకోనున్నట్టు ప్రచారం జరుగుతోంది. జీవన్ రెడ్డి ఈ ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీకి ఆశావహులు ఎవరికి వారు ముమ్మర ప్రయత్నాలు చేశారు. అంతేకాకుండా జిల్లాలో మీటింగులు కూడా పెట్టుకుని తమకు మద్దతు ఇవ్వాలని పట్టభద్రులను కోరారు. ఖచ్చితంగా ఈ స్థానాన్ని నిలబెట్టుకోవాలనే పట్టుదలతో ఉంది కాంగ్రెస్. కొన్నాళ్ల క్రితం కాంగ్రెస్ కీలక నేతలు ఆయా జిల్లాల మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులతో గాంధీ భవన్లో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఎవరికి టికెట్ ఇస్తే బాగుంటుందో అభిప్రాయ సేకరణ జరిపారట. కొంతమంది మళ్లీ జీవన్ రెడ్డికి ఇవ్వాలని చెబితే కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశిస్తున్న ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి, విశ్రాంత డీఎస్పీ గంగాధర్ రెడ్డి, ప్రసన్న హరికృష్ణ, వెలిచాల రాజేందర్లలో నరేందర్ రెడ్డికి మెజారిటీ నేతలు మద్దతు పలికినట్టు తెలుస్తోంది. నరేందర్ రెడ్డి ఇప్పటికే ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ముఖ్య నేతలను కలుస్తూ తనకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. దీంతో టికెట్ ఆయనకే ఫైనల్ అయిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మొదట టీపీసీసీ జీవన్ రెడ్డి పేరును మాత్రమే అధిష్టానానికి పంపిందట. కానీ ఈ స్థానాన్ని ఎలాగైనా గెలవాలంటే ఆర్థికంగా, సామాజికంగా బలమైన నేత కావాలన్న ఉద్దేశంతో మళ్లీ నరేందర్ రెడ్డి పేరును పంపిందని సమాచారం. ఇప్పటికే అగ్రనాయకత్వం నరేందర్ రెడ్డి పేరుని ఖరారు చేసిందని, రేపోమాపో అధికారికంగా ఆయన పేరును ప్రకటిస్తారనే ప్రచారం జరుగుతోంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ ఒక అడుగు ముందుకేస్తే బీఆర్ఎస్ పార్టీ మాత్రం 2 అడుగులు వెనక్కి వేసినట్టు కనిపిస్తోంది. బీఆర్ఎస్ నుంచి పోటీకి డాక్టర్ బిఎన్ రావు, యాదగిరి శేఖర్ రావు, రవీందర్ సింగ్ జిల్లాలో తిరుగుతూ మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే వీరిలో కొందరు తాము బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ని కలిస్తే పార్టీ నుంచి ఎవరూ పోటీ చేసేది లేదని, మీరెవరైనా చేయాలనుకుంటే మీ ఇష్టమని చెప్పారనే ప్రచారం ఉమ్మడి జిల్లాలో జరుగుతోంది. దీంతో బీఆర్ఎస్ నుంచి పోటీ చేద్దామని ఆశించిన నేతలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారట. ఇండిపెండెంట్గా బరిలోకి దిగితే చివరికి బాస్ మనసు మారకపోదా అని చూస్తున్నారట. దీంతో బీఆర్ఎస్ పార్టీ పోటీలో ఉంటుందా లేదా అన్నది కూడా అనుమానంగానే ఉంది. అయితే గతం కన్నా భిన్నంగా ఈ ఎన్నికలపై పట్టభద్రులు కూడా పెద్దగా ఆసక్తి చూపడం లేదు. గతంతో పోలిస్తే ఓటర్ల నమోదు కూడా తక్కువగానే ఉన్నట్టు చెబుతున్నారు. అభ్యర్థులను ప్రకటిస్తే గానీ ఎన్నికల కోలాహలం మొదలయ్యే పరిస్థితులు మాత్రం కనబడడం లేదు. ఇక అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టింది. ఉమ్మడి జిల్లాలో 4 ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉండడంతో ఖచ్చితంగా ఈ ఎమ్మెల్సీ స్థానాన్ని ఎలాగైనా గెలుచుకోవాలన్న పట్టుదలతో ఉంది కమలం పార్టీ. పట్టభద్రులు ఏ పార్టీకి మద్దతు ఇస్తారో అభ్యర్థుల ఖరారు తర్వాతే తేలనుంది.